హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు అయితే నేను కలేకాయలతో పులిహోర చేసి చూపిస్తానండి. ఎలా ప్రిపేర్ చేయాలనో. ఇలా కలేకాయలు అందరికీ చూసినారు, ఇంతకుముందు కూడా నేను పచ్చడి అన్నీ చేసి చూపించాను మీకు. ఇలా కలేకాయల్లో దీన్ని వాక్కాయ అని కూడా అంటారండి. ఈ కలేకాయలని మనం గింజలు తీసి పెట్టేసుకుంటారు చాలామంది. గింజలు తీయకపోయినా ఏం కాదు, కొంతమంది చేదు ఉంటుందని తీసేస్తారు. ఈ కలేకాయల్ని పచ్చిమిరకాయలని ఇలా ముందుగా పచ్చివే పేస్ట్ చేసి పెట్టుకోవాలండి, వాడ్చనక్కర్లేదు. మనం ఈ పేస్ట్ని మళ్ళీ వాడ్చుకోవచ్చండి. మనము రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాయలు పులుపు ఉంటాయి కాబట్టి ఇంకా మనం నిమ్మకాయ కానీ ఏది పిండనక్కర్లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి, ఒక 2 స్పూన్స్ వరకు. మనం లెమన్ రైస్కి ఎలాగో ఆయిల్ వేసుకొని తర్వాత వేసుకుంటామో అలాగే దీనికి కూడా వేసేసుకోవాలండి. నెక్స్ట్ ఆవాలు వేసుకోవాలి. చాలామంది వీడియో చూస్తున్నారు కదండి, సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. పసుపు చిటికెడు, ఈ కలేకాయలు మనకి ఈ కాలంలోనే దొరుకుతాయండి. కాబట్టి ఈ కాలంలోనే మనం దొరికినప్పుడు అన్ని రకాల కూరగాయలు ట్రై చేస్తూ ఉండాలి. అందుకని నేనైతే అన్ని రకాల వంటలైతే అన్ని రకాలు ప్రిపేర్ చేస్తున్నాను. పచ్చడి, పప్పు ఆల్రెడీ మీరు చూసింటారు, వీడియోలో కూడా నేను పెట్టాను మీకు. శనగపప్పు అండి ఒక 1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. ఉద్దిపప్పు ఒక 1/2 స్పూను, జీలకర్ర అండి 1/2 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకండి కొద్దిగా, ఇవి బాగా మనము వేయించేసుకోవాలండి. నెక్స్ట్ పల్లీలండి. మనం పల్లీలు ఎక్కువగా తినలేని వాళ్ళు ఉంటే కొద్దిగా తగ్గించేసుకోండి. మా పిల్లలైతే ఇష్టంగా తింటారని చెప్పి నేనైతే ఎక్కువ వేసుకున్నాను. ఇన్ని బాగా వాడ్చేసుకోవాలండి మనకి. దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు పల్లీలంతా వేగాక నెక్స్ట్ ఇంగువ అండి. ఇంకా పల్లీలు వేగలేదు, కొద్దిగా వేయించుకోవాలండి. జీలకర్ర ఇంకొద్దిగా వేసుకున్నాను నేను. మనకి జీలకర్ర వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, మనకి శనక్కాయ విత్తనాలు కూడా బాగా వేగిపోయాయి. ఇందులోనే మనము ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి. అందులోనే మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కాబట్టి ఇందులో ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను నేనైతేను. మీకు కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోండి, ఇంకా ఎక్కువ కారం తినేవాళ్ళు ఉంటే. అలాగే ఎండుమిరపకాయ ఒకటి వేసుకుంటున్నానండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇందులోనే వేసుకోవచ్చండి పచ్చిమిర్చి. కలేకాయలు మనం గింజలు తీయకపోతే చేదు వస్తాయి అంటారండి. అందుకని ముదురు కాయలు ఉంటే మనం గింజలు తీసుకోవాలి. నేను తీసుకున్న కలేకాయలన్నీ గింజలు ఏం లేవండి, అందుకని లేతగా ఉన్నాయని చెప్పి నేను అలాగే పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసేసుకుందామండి. ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలండి మనము. ఒక 2 మినిట్స్ ఉంచేసి ఆయిల్ అంతా మనకు పైకి వచ్చేస్తుందండి. అప్పుడు
సపరేట్ అయిపోతుంది మనం కడాయికి. అప్పుడు మనము రైస్ యాడ్ చేసుకోవచ్చండి. చూసారా, ఇలా బాగా వాష్ చేసుకుంటే పచ్చివాసన పోయేంత వరకు మనకి వగరు అనేది పోతుందండి, ఆ కాయల్లో ఉండే వగరు. ఇప్పుడు కాసేపు దీన్ని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. నేను రైస్కి అంతా కలిపి సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం కలిపేసుకొని దీన్ని కాసేపు మూత పెట్టేసుకుందాము. ఎందుకంటే అది ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ మనము రైస్ కలుపుకుందామండి. జస్ట్ ఒక 2 మినిట్స్లోనే మనకు బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. చూసారా, ఇప్పుడు మనకి అది వాడిపోయినట్టండి. ఇప్పుడు మనం రైస్ అంతా వేసి యాడ్ చేసేసుకుందాము. దీనికి మనం ఇంకా ఏం పౌడర్స్ కానీ యాడ్ చేయనక్కర్లేదండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. లెమన్ కూడా యాడ్ చేయనక్కర్లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి. ఇందులో నేనైతే వైట్ రైస్ అంతా తీసి సపరేట్ చేసి పెట్టేశానండి, చల్లగా చేసి పెట్టాను. మనం వేడిగా చేసుకుంటే కొద్దిగా ముద్దగా వస్తుందని చెప్పి ఇప్పుడు ఇందులోకి ఇదంతా యాడ్ చేసేసుకుందామండి, పోపు అంతా కూడాను. ఇప్పుడు ఈ రైస్ అంతా మనము బాగా కలిపేసుకుంటే మనకి వాకాయ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ట్రై చేసి చూసి కామెంట్ చేయండి దయచేసి. ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఇదైతే నేను లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసేసానండి. ఈజీగా ప్రిపేర్ అయిపోయిందండి, పెద్ద కష్టం కూడా అనిపించట్లేదు. ఇలా కలుపుకుంటే మనకి రైస్ అనేది ముద్ద అవ్వకుండా ఉంటుందని చెప్పి నేను ఇలా కలుపుతున్నాను. మనకి ఉడ్డు గెరిట ఏదన్నా ఉంటే చెక్క గెరిటతోనే ఇలా కలుపుకుంటే రైస్ అనేది ముద్ద అవ్వదండి మనకి. మనం స్టీల్ గెరిట తీసుకుంటే ముద్ద అయిపోతుంది. ఇలా బాగా మనం అడుగు నుంచి బాగా రైస్ అంతా కలిపేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉందండి, నేను ట్రై చేసి చూడండి ఖచ్చితంగా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఎప్పుడు మనం లెమన్ రైస్ ఇలాంటివి చేస్తూ ఉంటాం కదండి రొటీన్గా. ఇలా కూడా మనం లంచ్లో ప్రిపేర్ చేసిస్తే పిల్లలకి సి విటమిన్ అనేది ఎక్కువ వస్తుందండి ఈ కాయల్లో. కాబట్టి ఈ సి విటమిన్ ఎక్కువగా వస్తే పిల్లలకి చాలా మంచిది, రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది. అందుకని ఎక్కువగా నేను ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. పైగా ఈ సీజన్లో ఈ కాయలు అనేవి వస్తున్నాయి, అందుకని చెప్పి ఈ సీజన్లో ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు కదండి, వాకాయ రైస్ అయితే రెడీ అయిపోయింది. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో నేను కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా మీరు జీడిపప్పులు వేసుకునే వాళ్ళంటే కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. చూసారు కదండి, టేస్టీ వాకాయ రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.